దైవ్యకొచ్చిన వాళ్ళందరికీ నమస్తే. రాక ఏం గచ్చబయ్యా బన్నీవి, ఆయన సోచ్కి సలాం అంతే. కాదండి, ఎవరిదైనా బర్త్డే అంటే మనం సర్ప్రైజ్ ఇవ్వాలి, కానీ బన్నీ ఏంది ప్రతిసారి రివర్స్లో మనకి సర్ప్రైజ్లు ఇంకా షాక్లు ఇచ్చాడు. పుష్ప టైంలో కూడా ఇలానే సడన్గా బర్త్డేకి గంగమ్మ తల్లి జాతర పోస్టర్ వదిలి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడు మీ రాక పోస్టర్తో బీస్ట్ అండ్ గుండు లుక్తో షాక్ ఇచ్చారు. అది సరే, రాక ఫస్ట్ లుక్ ఎట్లా అనిపించింది? అసలు ఇది ఫస్ట్ లుకేనా? కాకపోతే ఏంటి సైఫై అంటున్నారు, దాని సంగతి ఏంటి? ఇది ఏ వరల్డ్లో జరుగుతుంది? ఈ క్రీచర్స్కి డ్రాగన్స్కి సంబంధం ఉందా? ట్రిపుల్ రోల్ అంటున్నారు, దాని సంగతి ఏంటి? ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాదు భయ్యా, ఎవ్వరి వల్ల కాదు. ఇట్లా చేయడం స్టార్ హీరోస్లో ఒక్క అల్లు అర్జున్ వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల కాదు. ఒక స్టేజ్కి వెళ్ళాక 140 కోట్ల మంది నిన్ను చూస్తున్నారంటే చేసే సినిమాలు, క్యారెక్టర్స్, ఆ లుక్స్ జడ్జ్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతారని అర్థం. సో ఆ పీక్ స్టేజ్కి వెళ్ళిన ఏ స్టార్ కూడా లుక్స్ విషయంలో అస్సలు రిస్క్ తీసుకోరు. కానీ నువ్వేందన్న ఇట్లు. ఇంకా రాకా విషయానికి వస్తే, ఫస్ట్లీ ఇది ఫస్ట్ లుక్ పోస్టర్ కానే కాదు, జస్ట్ టైటిల్ పోస్టర్ మాత్రమే. ఇది నేను చెప్పడం కాదు, మూవీ టీమే అనౌన్స్ చేసింది టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని. సో ఇంకా రాకా క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రాలేదు, ఇది జస్ట్ ఒక ప్రీ లుక్ లాంటిది మాత్రమే. అండ్ లుక్ నాకు చాలా నచ్చింది. బన్నీ మళ్ళీ ఏదో కొత్తగా పెద్దగా రిస్క్ చేస్తున్నారు అనిపించింది చూడగానే. ఆల్సో ఇది మూవీలో ఏదో సీన్ నుండి తీసిన షాట్లా కాకుండా ఈ క్యారెక్టర్ లుక్ షూట్ గురించి తీసిన స్టిల్ ఇమేజ్లా అనిపించింది. బికాజ్ ఈ స్టిల్ టిపికల్ అల్లు అర్జున్ పోజ్ ఇది. మీరు నా పేరు సూర్య పోస్టర్ చూసినా ఇలాంటి పోజే ఉంటుంది. అంతెందుకు, ఆయన ట్విట్టర్ డిపి చూడండి, సేమ్ ఇలానే హ్యాండ్ అలా ఫేస్ మీద పెట్టుకొని స్టిల్ ఉంటుంది. సో ఈ ప్రీ లుక్ అండ్ నిన్న రిలీజ్ అయిన ఆ హెయిరీ బీస్ట్ 3 ఫింగర్స్ పోస్టర్ చాలా డేస్ క్రితమే ప్లాన్ చేసినట్టున్నారు. బికాజ్ ఆ బీస్ట్ క్లో పోస్టర్ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు సటిల్గా మనకి ముందే హింట్ ఇచ్చారు, మనకి ఇప్పుడు వెలిగింది. అండ్ ఈ ప్రీ లుక్ పోస్టర్ ఎగ్జైట్మెంట్తో పాటు చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యేలా చేసింది. మనకి ఇప్పుడు జస్ట్ ఫేసే చూపించారు, హ్యూమన్ ఫేస్ అండ్ బీస్ట్ బాడీతో అసలు ఈ ఫుల్ లుక్ ఎట్లుండబోతుంది? ఈ బీస్ట్ ఏ క్రీచర్? అసలు ఈ బీస్ట్ నడుస్తుంటే ఎట్లుంటుంది? లేకపోతే మామూలుగానే బన్నీ ఒకసారి దూకారంటే ఇక ఎంతో లోతుగానే వెళ్ళిపోతారు కాబట్టి 4 లెగ్స్ మీద నడిచేది కూడా ఉంటే ఆ లుక్ ఎట్లా ఉండబోతుంది? ఇలా చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అండ్ ఇలా రేజ్ అయిన ప్రతి క్వశ్చన్కి మన బన్నీ ఇవ్వబోయే ఆన్సర్ మనల్ని ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తుందో నాకు ఇప్పుడే అర్థమైపోతుంది. బికాజ్ ఈ మాన్స్టర్ ఆర్ క్రీచర్ బేస్డ్ ఫిల్మ్స్ మనకు కొత్త. ఒక హ్యూమన్ ఫేస్ అండ్ బీస్ట్ బాడీతో ఆ క్రీచర్ ఏం చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, మూవ్మెంట్స్ ఎలా ఉంటాయి, అసలు తను ఉన్న వరల్డ్ ఏంటి? ఇలా మనకి మనం వేసుకునే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అసలు ఇండియన్ సినిమా ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయనేది ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ ప్రీ లుక్లో ఆ గుండు, ఫోర్ హెడ్ పై ఆ ముడతలు చూస్తుంటే ఇది ఓల్డ్ గెటప్లో ఒక ఏజ్డ్ క్రీచర్లా ఉంది. అండ్ ఆ ఎక్స్ప్రెషన్ అయితే కొంచెం విలని వైబ్స్ కొడుతున్నాయి. అగైన్ ఇది జస్ట్ నా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. అండ్ అఫీషియల్ కాకుండా బయట వినిపిస్తున్న న్యూస్ ప్రకారం మూవీలో అల్లు అర్జున్ గారు 3 to 4 డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపించబోతున్నారట. గ్రాండ్ ఫాదర్ రోల్, ఫాదర్, 2 sons, ఇలా చాలా చెప్తున్నారు. అండ్ మూవీ కూడా ప్యారలల్ యూనివర్స్ అండ్ మల్టిపుల్ టైమ్ లైన్స్లో జరిగే స్టోరీ అంటున్నారు. మరి యాట్లీ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే రాజారాణి తర్వాత ప్రతి సినిమాలో హీరోకి మల్టిపుల్ లుక్స్, డబుల్ ట్రిపుల్ క్యారెక్టర్సే ఉన్నాయి. అండ్ ఈ క్రీచర్ ఓల్డ్ లుక్ చూస్తుంటే డెఫినెట్లీ బన్నీకి మల్టిపుల్ రోల్స్ అండ్ లుక్స్ ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ మీరు దీపికా పడుకొని ఆన్బోర్డ్ వీడియో చూస్తే తనదొక వారియర్ క్యారెక్టర్లా చూపించారు. టైమ్ లైన్ అండ్ ఏ యూనివర్స్ అనేది తెలియదు, కానీ మోస్ట్లీ వేరే ప్లానెట్ అనేదే నా ఫీలింగ్. బికాజ్ మీరు ఆ క్యారెక్టర్ డిజైన్ స్కెచెస్ చూస్తే తను నార్మల్ వారియర్స్తో పాటు చాలా క్రీచర్స్తో ఫైట్ చేస్తుంది. అండ్ కరెక్ట్గా చూడండి, అందులో డ్రాగన్స్ కూడా ఉన్నాయి. సో అసలు ఇది ఏ వరల్డ్, ఏ టైమ్ లైన్లో అవుతుంది అనేది అర్థం కావట్లేదు. అండ్ ఇది సైఫై మూవీ అని కూడా అంటున్నారు. ఈ పోస్టర్ చూస్తే హెడ్ హ్యూమన్ అండ్ బాడీ యానిమల్ ఉంది. సో ఒకటి, ఇది వేరే వరల్డ్కి సంబంధించిన క్రీచర్ అయినా అవ్వాలి, ఆర్ ఏదైనా యానిమల్ హ్యూమన్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ చేసి అది ఫెయిల్ అవ్వడం, ఆర్ ఈ మాన్స్టర్ బయటకు రావడం లాంటిది జరగాలి. ఏమైనా అసలు ఇలాంటి స్టోరీ అండ్ క్యారెక్టర్ ఎత్తుకోవాలంటే గచ్చు ఉండాలి. ఆ దమ్ము బన్నీకుంది. మొత్తంగా అయితే ఈ వరల్డ్స్ అన్నిటిని ఎలా కనెక్ట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక్కడ అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ అనేది రూమర్ అయినా సరే నమ్మేలా ఉండడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఈ రూమర్తో పాటు అప్పట్లో ఈ మూవీలో కృతి సెనాన్, జాన్వీ కపూర్ అండ్ మృణాల్ ఠాకూర్ ఈ ముగ్గురు కూడా యాక్ట్ చేయబోతున్నారనే న్యూస్ ఉంది. సో ఆ రెండు కనెక్ట్ చేసుకుంటే నిజం అనిపిస్తుంది. సో ఒక బీస్ట్ క్రీచర్, డ్రాగన్స్, హార్సెస్, వుల్ఫ్, యుద్ధం, ఇలా మొత్తం ఆ వరల్డ్ చూస్తే చాలా డిఫరెంట్ ఉంది. డెఫినెట్గా బన్నీ అండ్ యాట్లీ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏదో పెద్దగానే చేస్తున్నారనేది అయితే అర్థమవుతుంది. బట్ ఇక్కడ అన్నిటికన్నా బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఆడియన్స్కి ఆ వరల్డ్ రియల్ అనే ఫీల్ రప్పించడం. అసలు విఎఫ్ఎక్స్, విజువల్స్ ఏ మాత్రం తేడాగున్నా ఆడియన్స్ ఇప్పుడు చీల్చి చెండాడేస్తున్నారు. అలాంటి టైంలో రాకా మూవీ టీం ఒక బీస్ట్ ఆ హెయిరీ 3 ఫింగర్స్ క్లా పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది ఆ మైన్యూట్ డీటెయిల్స్ కూడా అప్రిషియేట్ చేసినారు. సో మూవీ టీం వాళ్ళ ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా వేశారు. అండ్ యాట్లీ మైండ్లో ఈ స్టోరీ నిన్న మొన్న పుట్టింది కాదు, లాస్ట్ 18 yearsగా తన మైండ్లో ఈ ఐడియా తిరుగుతూనే ఉందంట. సో ఒక్కో మెట్టు ఎక్కుతూ లవ్ స్టోరీ, మాస్, స్పోర్ట్స్, యాక్షన్ ఫిల్మ్ ఇలా అన్నీ చేసుకుంటూ తనకు కావాల్సినంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఫైనలీ తన 18 years కథకి ఒక రూపాన్ని ఇచ్చారు.
అండ్ నాకు యాట్లీని చూస్తుంటే శంకర్ గుర్తొస్తారు భయ్య. హీ ట్రైస్ టు బి శంకర్ గారు అనిపిస్తుంది. శంకర్ గారు ఎలా అయితే ఒక మాస్ కమర్షియల్ సినిమాలో సోషల్ కమెంటరీ పెడతారో, యాట్లీ మూవీస్ కూడా అలానే ఉంటాయి. శంకర్ గారు రోబోతో ఒక విజువల్ వండర్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు యాట్లీ కూడా అదే చేయబోతున్నారు అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఐ మూవీతో ఆ బీస్ట్ వేరే వరల్డ్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశాం కదా, అక్కడ శంకర్ గారు చేయలేనిది ఇప్పుడు యాట్లీ చేస్తున్నాడనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ వరల్డ్ వేరే యూనివర్స్ ఇవన్నీ పక్కన పెడితే ఎమోషన్స్ ఇంకా హీరోయిక్ ఎలివేషన్స్ విషయంలో యాట్లీ అంటే నేను తడిగుడ్డేసుకొని వాడుకుంటా. ఈ రెండింటిని ఎంత కరెక్ట్గా హ్యాండిల్ చేస్తాడనే దానికి నన్ను ప్రూఫ్ అడిగితే తన ఫిల్మోగ్రఫీ మొత్తం ఇదే ఉంటుంది. సో ఇవన్నీ చెప్తూ ఆ వరల్డ్లోకి ఆడియన్స్ని తీసుకెళ్ళగలిగితే చాలు, సినిమా దేశం మొత్తం చూపిస్తుంది. అండ్ ఇటు బన్నీ కూడా కమర్షియలీ ఎంత బిగ్గెస్ట్ స్టార్ అనేది అందరికీ తెలుసు. అండ్ తను ఎంత మొండోడు అనేది కూడా మనందరికీ తెలిసిందే. అవుట్పుట్ సాటిస్ఫాక్టరీగా వచ్చే వరకు నిద్రపోడు. సో ఇలాంటి ఇద్దరు కమర్షియల్లీ బిగ్గెస్ట్ హీరో అండ్ డైరెక్టర్ నుండి ఒక ప్రోడక్ట్ వస్తుందంటే దేశాన్ని ఊపేస్తుంది కన్ఫామ్. రిలీజ్ చేసిన పోస్టర్ బట్టి 7 to 8 లాంగ్వేజెస్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. మన సౌత్ లాంగ్వేజెస్తో పాటు హిందీ, బెంగాలీ అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో ఈ మూవీ రాబోతుంది. ఇంగ్లీష్ వర్జన్ కూడా ఉండొచ్చేమో. అండ్ ఈ రాకా మూవీకి మ్యూజిక్ సాయి అభ్యంకర్ కంపోజ్ చేస్తున్నారు. అనౌన్స్ చేసినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడైతే సాయి అభ్యంకర్ మీద చాలా నమ్మకం అండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. సో అన్ని రకాలుగా ఈ మూవీకి అన్ని పాజిటివ్గానే జరుగుతున్నాయి. వరుసగా సక్సెస్ మీద ఉన్న ఒక స్టార్ హీరో అండ్ ఒక స్టార్ డైరెక్టర్ ఇండియన్ ఆడియన్స్కి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కంకణం కట్టుకొని చేస్తున్న సినిమా ఇది. ఖచ్చితంగా వాళ్ళ డ్రీమ్ నెరవేరుతుంది. మనం మళ్ళీ ఇంకోసారి మన బన్నీని చూసి మా హీరోరా అని గర్వంగా చెప్పుకోవాలి. ఈ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ విషింగ్ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ బిలవ్డ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇంతకు మీకు ఈ రాకా టైటిల్ ఎలా అనిపించింది? పోస్టర్ నచ్చిందా? చూసాక అసలు సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏందనేది కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్.